ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలం రాజవరం గ్రామ పంచాయతీ గంగవరం గ్రామంలో వాడపల్లి రమేష్ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అభివృద్ధి నుండి పార్టీలు పనిచేస్తూ రాజవరం గ్రామ పంచాయతీ పథకం మెంబర్గా గెలిచి ప్రజాసేవ చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, నా పేరు వాడపల్లి రమేష్, గంగవరం గ్రామం. నేను 2019లో జనసేన తరఫున రాజవరం పంచాయతీలో 11వ వార్డు మెంబర్గా గెలుపొందడం జరిగింది. మంచి మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆ రోజుల్లోనే ప్రజలందరూ బాగా ఆశీర్వదించి ఫస్ట్ టైం నేను ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. ఆ రోజుల్లోనే మంచి మెజార్టీతో బాగా గెలిపించడం జరిగింది మా ప్రజలందరూ. అలాగే మనం కూడా మంచితనంతో మానవతా దృక్పథంతో మన పంచాయతీలో ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 2019 నుంచి జనసేనలో కొంచెం యాక్టివ్గా ఉండడం వల్ల ఈ 2024 ఎలక్షన్కి కూడా గ్రామ ప్రజలందరూ మా వెంటే నిలబడి మా ఎలక్షన్కి 2024 మన ఎమ్మెల్యే ఎలక్షన్కి మంచిగా బాగా సపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు గంగవరం గ్రామంలో 480 ఓట్లు మెజార్టీలో 1200 ఓట్లకు గాను 480 ఓట్లు మెజార్టీ తీసుకురావడం జరిగింది. అలాగే మన శ్రీ చిరుబాలరాజు గారిని కోయిలగూడెం మండలం తరఫున అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి గంగవరం గ్రామం కూడా మా పంచాయతీ రాజవరం పంచాయతీ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మన పవన్ కళ్యాణ్ గారికి కూడా 21 అవుట్ ఆఫ్ 21 రావడానికి ఇదే కోయిలగూడెం మండలం బాగా స్ట్రాంగ్గా నిలబడిందని మేము గర్వంగా చెప్పుకుంటాం మా పంచాయతీ తరఫున. అలాగే మా మండలం కూడా బాగా కృషి చేశారు. మండల నాయకులు, జనసేన నాయకులు అందరూ ఏకతాటిపై నిలబడి బాగా యాక్టివ్గా మంచిగా ఎలక్షన్ని బాగా చేసాం అందరం కలిసి. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ తీసుకొని పంచాయతీల్లో ప్రెసిడెంట్లకి మంచి పవర్ ఇవ్వడం జరిగింది. ఇదివరకు పంచాయతీ ప్రెసిడెంట్లకి పవర్ అనేది ఏమీ లేదు. చేసిన 2019లో ఈయన ప్రెసిడెంట్లకి అందరికీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ తీసుకోవడంతో వైసీపీ లీడర్స్ హయాంలో ప్రెసిడెంట్లుగా విన్ అయిన వాళ్ళకు కూడా ఈరోజు మంచి సంతోషంగా పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి పథంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మంచితో ఉంటారో అలాగే ఈరోజు పంచాయతీ ప్రెసిడెంట్లు అందరికీ కూడా ఒక మంచి కళ వచ్చిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో, ఆయన ఆశయ దృక్పథాలతో పంచాయతీలు మన రాష్ట్ర అభివృద్ధికి పట్టుకోమలని చెప్పి ఆయన ఏదైతే కళ్ళ కన్నారో అలాగే మంచి అభివృద్ధి పంచాయతీలకు 5 నుంచి 10 లక్షల చొప్పున ఒక్కొక్క పంచాయతీకి ఆయన మంజూరు చేయడంతో నిధులని పంచాయతీలన్నీ కూడా మంచి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నాయి. అలాగే అటవీ శాఖ తీసుకున్నారు ఆయన, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అటవీ శాఖ కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. మన కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వంలో అంతా మంచి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మనం చూడడం జరుగుతుంది. అలాగే మా బాలరాజు గారు, చెర్రి బాలరాజు గారు, ఆయన కూడా మన నియోజకవర్గం, పోలవరం నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం అభివృద్ధికి ఆయన వంతు సహాయ సహకారాలన్నీ కూడా ప్రతి పంచాయతీలోనూ, ప్రతి మండలంలోనూ 7 మండలాలకు కూడా ఆయన అలుపెరగని పోరాటం చేస్తూ పంచాయతీలని అభివృద్ధి పదంలో నడిపిస్తూ బాలరాజు గారు మాకెంతో వెనకాల కొంచెం మంచి పవర్ మేమున్నామని ఇస్తూ పంచాయతీలని ముందుకు నడిపించాలని మంచి ఆశయాలతో బాలరాజు గారు చాలా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారు మన నియోజకవర్గాన్ని. దానికి మేమందరం చాలా సంతోషిస్తున్నాం, చాలా హర్షం వ్యక్తం చేయాల్సి వస్తుంది. చాలా మంచిగా ఉంటారు ఆయన కూడా అందరితోనూ. ఆయన చేసే మంచి కార్యక్రమాలకి మేమెంతో గర్వంగా చెప్పుకుంటున్నాం మా బాలరాజు గారు, మా ఎమ్మెల్యే గారని. నమస్తే, థ్యాంక్ యూ.